తమ కూతురి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తికి దుర్గగుడిలో పదవి ఎలా ఇస్తారని ఆ దంపతులు ప్రశ్నిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల పార్వతికి విజయవాడ దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నా పేరు భాగ్యలక్ష్మి అండి. తిరువూరు. నా కూతుర్ని తరిగొప్పల హుసేను రేపూడు అండి వాళ్ళది. తరిగొప్పల హుసేను తరిగొప్పల పార్వతి వాళ్ళ అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇచ్చాము. అయితే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారని వైజాగ్ తునిలో ఉంటున్నారండి వాళ్ళు. అక్కడ మా పాపని నా వరకట్నం కింద హింసించారు, చంపేశారండి. అక్కడ మేము పోలీసులు కేసు పెట్టినాం కానీ మాకు న్యాయం జరగలేదండి ఇంతవరకు. వాళ్ళ అత్తగారు పార్వతి అయిన ఆమెకి టీడీపీలో ఆమెకి పదవి ఇచ్చారండి. విజయవాడ దుర్గమ్మ గుడిలో పదవి ఇచ్చారు. వాళ్ళ మీద కేసు నడుస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చినారు కూడా. మరి వాళ్ళకి పదవి అట్టిచ్చారు నాయకులు, మరి మాకైతే అర్థం కావట్లేదండి. నిన్న చూసామండి. మేము ఇన్ని రోజుల నుంచి మేము నిజం అనుకోలేదు. మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం 2 గంటలకి. అయినా కూడా ఆమెకి పదవి ఇచ్చారంటే చంపిన హంతకురాలకి ఎందుకు ఇచ్చారండి పదవి? నా కూతురు ఎందుకు చంపారని చంపేశారు వాళ్ళు. వరకట్నం డబ్బులు ఇవ్వలేదని చంపేశారు. వాళ్ళ మీద కేసు నడుస్తుంది. ఎందుకు అన్నీ తెలుసు, పోలీసులు తెలుసు, నాయకులు తెలుసు, నా కూతురు చచ్చిపోయిన విషయం అందరికీ తెలుసు. అయినా సరే తనకి పదవి ఎందుకు ఇచ్చారు? నా కూతురు న్యాయం చేయలేదు. కేసు మేము తీసుకోలేదు, వెనక్కి తీసుకోలేదు. అయినా నడుస్తుంది. నడిచినా కానీ ఆమె పదవి ఎందుకు ఇచ్చారు? దుర్గమ్మ గుళ్ళు ఎందుకు ఇచ్చారు పదవి? అంత పెద్ద పదవి నాయకురాల, తెలుగుదేశం నాయకురాలు ఆమె. ఎందుకు ఇచ్చారు ఆమెకి? మేము ఒప్పుకోవండి. తీసేసేయాలండి ఆమె తీసేసేయాలి. ముందు బయట తీసేయాలి. మాకు న్యాయం జరగాలి. మాకు డబ్బులు ఇస్తామన్నా కూడా మేము తీసుకోలేదండి. నా బిడ్డకి న్యాయం జరిగిద్దని ఈ రోజు వరకు కూడా మేము ఎదురు చూసాం. 3 సంవత్సరాలు అయిందండి నా బిడ్డ చచ్చిపోయి. ఇవాళ నా కూతురు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము తిరిగినా కూడా మేము ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, అందరూ చెప్పారు. మేము న్యాయం జరిగిద్ది అనుకొని మేము ఈ రోజు వరకు కూడా ఎదురు చూసామండి. మాకంతా నిరాశ కలుగుతుంది. కేసు అంతా నీరు గారుతుందండి. మాకు న్యాయం జరిగేలాగా అనిపించట్లేదు. అతనికి పదవి ఇచ్చి దానికి ఇంకా గొప్పగా చేస్తున్నారు. ఇంకా నిలబెడుతున్నారు. ఆమెను ఎందుకు అలా చేస్తున్నారు? పదవిలో ఎందుకు ఉంచారు? ఎందుకు ఇచ్చారండి పదవి? నా బిడ్డకి సావుకి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా తీసేసేయాలి. నా పదవి నుంచి తీసేసేయాలండి తన్ని. పార్వతి అండి, తరిగొప్పల పార్వతి అండి నా కూతురు అత్తగారు. తనకి ఎందుకు న్యాయం? నా బిడ్డకి న్యాయం జరగాలండి. నా బిడ్డకి న్యాయం జరగాలి. మేము కోర్టు వాళ్ళని నమ్ముకున్నామండి. మేము ముగ్గురం కూడా కోర్టు వాళ్ళని నమ్ముకున్నామండి. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఇంకో చిన్న కూతురు ఉందండి. తనకి పెళ్లి చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుందండి. వాళ్ళకి నా బిడ్డని మామూలుగా నరకం చూపించలేదండి. వరకట్నం కాడ చంపేశారండి వాళ్ళని. నా కూతుర్ని చంపేశారు వాళ్ళని. దాన్ని తిక్కుమొక్కు లేకుండా చనిపోయిందండి అక్కడ. ఇవాళ నా కూతురిని పెళ్లి చేయాలంటే మేము దడుస్తున్నాం. నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. కోర్టు వాడిని నమ్ముకున్నాం. వాళ్ళే మాకు న్యాయం చేయాలి. తన పదవి నుంచి దింపేసేయాలండి ముందు. లేకపోతే మేము ఊరుకోవండి. మీ మట్టికి కోర్టుకే అట్నే తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు వరకు కూడా. మేము వదిలిపెట్టవండి కేసు. మేము రాజీ చేయలేదు. మేము డబ్బులు తీసుకోలేదు. ఇస్తామని అన్నారు కానీ మేము తీసుకోలేదు డబ్బులు. మాకు న్యాయం జరగాలి. తనకి దింపాలి, పదవి నుంచి అర్జెంట్ దింపాలండి ముందు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.